హలో అండి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కదా. ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఇవాళ అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో మీకు చెప్తాను. అటు ఇవాళ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరిగింది. ఆ తర్వాత గత కేసీఆర్ సర్కార్కు చురకలంటిస్తూనే రేవంత్ సర్కార్ యొక్క ప్రణాళికలు విజన్ను అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇక కాలోజీ కవితతో స్టార్ట్ చేసి తమిళ కొటేషన్తో క్లోజ్ చేశారు. రైట్, ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇలా రొటీన్ మ్యాటర్ కాకుండా మీకోసం సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని తీసుకొచ్చాను. సో సింపుల్ విషయాలే, ఇన్నాళ్ళు సింపులే ఉంది కదా, ఇంకా ఆసక్తి కలిగించేవి ఏంటా అని అనుకుంటున్నారా? రైట్, ఇప్పుడు చూద్దాము. సో దాంట్లో ఒక వీడియో మీకు చూపిస్తాను. సపోజ్ ఇవాళ అయితే ఒక సభ అయితే జరిగింది. ఈరోజు సభలో ఆ సభ ఎంత నిండుగా ఉందో, ఎంత నిండుగా కొలువు తీరిందో ఒక్కసారి మీరు చూడండి. రైట్, సో సభ అయితే చాలా నిండుగా ఉంది, బట్ ఒక్క సీటు మాత్రమే అక్కడ ఎంటీగా కనిపిస్తుంది. ఎందుకు ఆ సీట్ అలా ఎంటీగా ఉంది, ఎందుకు ఆ సీట్ను అందరూ వదిలేసి పక్కకు వెళ్ళి కూర్చున్నారు అని మీరు ఆలోచించారా? అదేనండి, అది కేసీఆర్ సీట్ అన్నమాట. సో కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తారని చాలామంది అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకు రాలేదు దానికి సంబంధించి కూడా ఎవరికి కరెక్ట్గా రీజన్ తెలియదు. అయితే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కాబట్టి గవర్నర్ ప్రసంగమే కదా అని రాలేదా? లేదంటే రేపు అమావాస్య కాబట్టి మన గులాబీ బాస్కు సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి అమావాస్య ముందు రోజు అసెంబ్లీకి రావడం మంచిది కాదనుకున్నారో ఏమో మరి. ఆయనైతే రాలేదు. అయితే మాకు భయపడి రాలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇక శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తారని చాలామంది బీఆర్ఎస్ వర్గాలు అయితే చెబుతున్నారు. మరి శనివారం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ వస్తారా రారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, చూశారు కదా, ఇది అసెంబ్లీ అన్నమాట. అసెంబ్లీలో ఒక సీట్ మాత్రమే ఖాళీగా ఉంది. సో సభ మొత్తం నిండుగా ఉండి ఒకటి మాత్రమే ఖాళీగా కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. రైట్, సో సెకండ్ టాపిక్ వెళ్దాం. సో సెకండ్ వీడియో ఏంటి, దాంట్లో ఏంటంత ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? అదే అండి, ఒకసారి మీరు కూడా చూడొచ్చు సెకండ్ వీడియో. సో ఈ సెకండ్ వీడియోలో ఒక ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడూ మాట్లాడుకునేది. సో ఒక ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లో ఉంది, అదే కేసీఆర్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే మనకు కనిపిస్తుంది సభలో. అంటే ఒకే హౌస్లో అన్నా చెల్లి. సో అదేనండి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్. సో ఇద్దరు కూడా ఉభయ సభల సమావేశం కాబట్టి ఇద్దరు వచ్చారు. కానీ బావ హరీష్ కూడా వచ్చారండి. సో ఫ్యామిలీ అన్నాం కదా, సో ఫ్యామిలీ పిక్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఒక్క కేసీఆర్ మాత్రం మిస్ అయ్యారు. సో ఆయన ఒక్కరు కూడా వచ్చిందనుకో, అటు అన్న కేటీఆర్ ఉంటున్నారు, చెల్లి కవిత ఉంటుంది, అదేవిధంగా బావ హరీష్ రావు కూడా ఉంటారు. సో ఒకే ఫ్రేమ్లో గ్రూప్ ఫోటో దిగినట్టు ఉండేదంటూ కూడా పొలిటికల్ వర్గాల్లో సెటర్లు వినిపిస్తున్నాయి. రైట్, ఇక మరోవైపు గతంలో కేటీఆర్ మంత్రి హోదాలో దర్జాగా ముందు సీట్లో కూర్చునేవారు. కానీ ఇప్పుడు రైట్, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సీట్లో కూర్చుంటారు. సో లాస్ట్ సీట్లో కూర్చుంటారు. సో ఆ విధంగా అంటే క్లాస్ రూమ్లో ఎవరైనా కూడా మంచిగా చదివే వ్యక్తులు ఎవరైనా ఉంటే, క్లాస్ రూమ్లో ఫస్ట్ వచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే, ఆ మంచిగా చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ బెంచ్లలో ఫిల్అప్ అయిపోయారు. సో ఆ విధంగా కేటీఆర్ మాత్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు దర్జాగా వచ్చి ముందు సీట్లో కూర్చునేవారు. కానీ ఇప్పుడు ఓడిపోయారు కదా, సాధారణంగా ఎమ్మెల్యేగా మిగలడంతో ఇదిగో ఇలా లాస్ట్ బెంచ్కి ఫిక్స్ అయిపోయారు. గదిగో ఒక్కసారి మనం చూడొచ్చు. సో లాస్ట్లో ఒక్కసారి ఎలా నించున్నారో, మనం క్వశ్చన్ అడిగినప్పుడు నించుంటారు కదా స్టూడెంట్స్, సో ఆ విధంగా సో అలా నించున్నారన్నమాట. మీరు జాగ్రత్తగా చూస్తే కనిపిస్తారు. సో లాస్ట్లో ఉంటారు. రైట్, ఇది ఒక సెకండ్ వీడియో. సో థర్డ్ వీడియో ఒకసారి చూద్దాం. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి. అయితే కేసీఆర్ ఫ్యామిలీలానే కాంగ్రెస్ నుంచి కూడా ఒక తండ్రి కొడుకులు ఒకే హౌస్లో కనిపించి సందడి చేశారు. అదేనండి, ఇందాక మనం గ్రూప్ ఫోటో గురించి మాట్లాడుకున్నాం కదా. సో అలాగే తండ్రి కొడుకులకు సంబంధించి మన కాంగ్రెస్లోనే ఉన్నారనమాట. అదేనండి, ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేష్ రెడ్డి. ఇద్దరు కూడా ఒకే సభలో కనిపించి కనువిందు చేయడం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఒకసారి చూద్దాం ఆ వీడియో. రైట్, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేష్ రెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు కాబట్టి సో కాంగ్రెస్లో కూడా తండ్రి కొడుకుల బంధం, అదేవిధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఒకే సభలో కనిపించి ఈ విధంగా ఒక ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేశారు. రైట్, ఫోర్త్ వీడియో గురించి చెప్పుకున్నాం కదా, ఆ ఫోర్త్ వీడియో ఏంటో ఒకసారి చూడండి. అదేనండి, ఎండింగ్లో ఇంకో సీన్ పొలిటికల్ అటెన్షన్ అయితే డ్రా చేస్తుంది. ఆ వీడియోనే ఇది. రైట్ రైట్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మనకు కనిపిస్తున్నారు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి.
అయితే ఇదంతా ఎప్పుడు జరిగింది? గవర్నర్ ప్రసంగం తర్వాత తమిళిసైకు సెండ్ ఆఫ్ చెప్పే సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడం అయితే జరుగుతోంది. సో ఇదే సీన్ ఆఫ్ ది డే అవుతోంది. సో బీజేపీ ఉప్పు నిప్పు పార్టీలు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీతో కాస్త క్లోజ్గా కనిపిస్తున్నారు. కానీ బీజేపీ నేతలకు ఎక్కడా దగ్గరైనట్టయితే కనిపించలేదు. అయితే అలాంటిది ఇవాళ హౌస్లో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడం అయితే హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎందుకు జరిగింది అనేది కూడా కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. అయితే ఏదో ఉంది, సంథింగ్ అనే డిస్కషన్ అయితే నడుస్తోంది. ఒకసారి మీరు అనుకోవచ్చు, ఇందులో ఏముంది, ఒకరికొకరు ఎదురుపడ్డారు, క్యాజువల్గా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఇందులో పెద్ద విషయం ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. కామనే అవ్వచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ నేతల షేక్ హ్యాండ్ కాబట్టే కాస్త స్పైస్ యాడ్ అవుతోంది. గతంలో కేసీఆర్ నుంచి ఇలాంటి సీన్లు మీరు చూసుండరు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూసే వాళ్లను ఆకట్టుకుంటోందని అందరూ అనుకుంటున్నారు. ఇక బీజేపీ నుంచి అదేనండి, ఇందాక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూశారు కదా, అదైతే ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారింది. ఇక బీఎస్సీ నుంచి హరీష్ రావు వాకౌట్ చేయడం, కవిత కామెంట్లు, కొండా సురేఖ కౌంటర్లు, ఇక ఇలాంటి ఇంకొన్ని హైలైట్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 4 ముచ్చట్లే కాస్త ముచ్చటగా కనిపిస్తున్నాయి. బయట వీటి గురించేనండి చర్చ ఎక్కువగా నడుస్తోంది. అందుకే మీ దగ్గర తీసుకొచ్చానన్నమాట.